హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న అమెజాన్ ప్రైమ్లో వచ్చి 2K లవ్ స్టోరీ అని చెప్పి ఒక తమిళ్ మూవీ అయితే రివ్యూ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక February 14th తమిళనాడులో థియేటర్స్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో తమిళ్ వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. సో ఈ పేరుకి ఇది ఒక 2K లవ్ స్టోరీ, బట్ ఒక 2K జనరేషన్లో ఉండే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ ఏమవుతుంది అనేది ఒక బేసిక్ స్టోరీ అనమాట. ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ, అండ్ ఆ తర్వాత వాళ్ళకి కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో ఆ తర్వాత కూడా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బట్ వాళ్ళ చుట్టుపక్కల ఉండే మనుషులు మాత్రం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా అయితే ఉండిపోరు అని చెప్పి అనుకుంటారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఒక అమ్మాయి అబ్బాయి ఒక ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుందా లైఫ్ లాంగ్ అనేది ఆ పాయింట్ని బేస్ చేసుకుని కొన్ని సినిమాలు అయితే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వే కావాలి, వసంతం అనే మూవీ, అండ్ ఓ మై ఫ్రెండ్ అనే మూవీ, ఇలా కొన్ని మూవీస్ అయితే వచ్చాయి. సో ఈ మూవీ కూడా ఆ జరుగును మనం అయితే అనుకోవచ్చు. కాకపోతే మొత్తం 90s జనరేషన్, ఇప్పుడు ఇది ఒక 2K జనరేషన్ అనమాట. సో ఇలా కొంచెం కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే కొంచెం సీన్స్ అయితే కూడా కొంచెం బాగానే అనిపిస్తాయి. అండ్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక, సో మూవీ యొక్క రన్ టైం జస్ట్ ఒక 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక హీరో యాక్టింగ్ అయితే అసలు ఏం బాగాలేదు. హీరోకి ఇది ఒక ఫస్ట్ సినిమా. సో ఆ ఫస్ట్ సినిమా అనేది మనకు క్లియర్గా అయితే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే కావాలనే మూవీ అయితే వచ్చింది 25 years బ్యాక్. తరుణ్కి అది ఫస్ట్ సినిమా. బట్ ఆ సినిమా చూసినప్పుడు మనకి అది తరుణ్ ఫస్ట్ మూవీ అని చెప్పి మనకైతే ఏమనిపించింది అనమాట. బికాస్ ఎమోషన్స్ కానీ పెయిన్ కానీ అదంతా చాలా బాగా చూపించడం అయితే జరిగింది. బట్ ఈ మూవీలో హీరో అయితే చూపించలేకపోయాడు అనమాట. సో అది మనకి క్లియర్గా అయితే తెలిసిపోతుంది. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా అంతే, మనకి ఆ థ్రిల్ మూమెంట్స్ కానీ ఎంగేజింగ్ మూమెంట్స్ కానీ అంతా ఏమైతే ఉండదు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ మనకైతే ఇరిటేషన్ అయితే తెప్పిస్తాయన్నమాట. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక సాంగ్స్ బాగాలేదు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగాలేదు. బికాస్ ఇమాన్ అయితే చేయడం అయితే జరిగింది. బట్ తన రేంజ్ వర్క్ అయితే కాదు ఇది. బట్ విజువల్గా కొంచెం మూవీ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఒకసారి ట్రై చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్లో తమిళ్ వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉందని. ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.